మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో మంచిర్యాలను రాష్ట్రంలో ముందు వరుసలో నిలుపుతామని తెలిపారు. సోమవారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థలో విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అనంతరం చెన్నూరులోని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. విద్యార్థులకు ఉచిత శిక్షణతో పాటు హరే రామ హరే కృష్ణ సంస్థ సహకారంతో శాకాహార మధ్యాహ్న భోజనం అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వెలువడిన 70 నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులకు ఉచిత శిక్షణ సామాగ్రి, మధ్యాహ్న భోజన సదుపాయంతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని మంచిర్యాలలోని టీటీడీ కేంద్రంలో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. శరత్ పర్యవేక్షణలో తెలంగాణలోని అత్యుత్తమ శిక్షకుల నేతృత్వంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, 20వ తేదీ నుంచి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి తరగతులు నిర్వహిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మేయర్ ధరణి మధుకర్, నగర అధ్యక్షుడు తూముల నరేష్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానిసలతో పాటు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రిక్రూట్మెంట్, పోలీస్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉద్యోగాలు దాదాపు 7,000 పైచీలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇంకా డేట్ రాదు. దాని గురించి ఇదివరకే అయితే కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కార్యక్రమం చేసినాము. ఆ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు కూడా ఆగస్టు 20 తారీఖు నాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి బర్త్డే, ఆగస్టు 20 నుంచి ఈ కార్యక్రమం వచ్చి కోచింగు, వాళ్ళకు నిష్ణాతులైన ఫ్యాకల్టీ వాళ్ళ చేత కోచింగు, వాళ్ళ పుస్తకాలు పంపిణీ, అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది పట్టణంలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. 2 నెలల పాటు కోచింగ్ జరుగుతుంది. కోచింగ్ జరిగిన రోజులు వాళ్ళకు పుస్తకాలు, సంబంధించిన పుస్తకాలు, దాంతోపాటు మధ్యాహ్న భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం. దీనికి సంబంధించి డీటెయిల్ నాగరాజు ఎవరైతే ఉన్నారో ఇదివరకు దాదాపు గడిచిన 20 సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్న గ్రూప్స్ కానీ మిగతావన్నిటికీ వాటికి కోచింగ్ ఇస్తూ వాళ్ళ ద్వారా పోయినసారి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే 23 జిల్లాలలో కూడా 16 జిల్లాలకు ప్రభుత్వం తరఫున కానివ్వండి, ప్రైవేట్ వాళ్ళ తరఫున నాగరాజు నాయకత్వంలో వాళ్ళ అకాడమీ దాదాపు 100 మంది టీచింగ్ అంటే ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా వారి ద్వారానే ఇక్కడ మంచిగా చేపడతాం. దాన్ని ఆయన డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొక 15 నెలల లోపల ఫారెస్ట్ ఉద్యోగాలు కూడా దాదాపు 3,000-4,000 వస్తుంది. దాని తర్వాత కంటిన్యూస్ ఎవ్రీ 2-3 months కొంత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ ఒకసారి ప్రిపేర్ అయితే బేసిక్ ఫౌండేషన్ కోర్స్ ప్రిపేర్ అయితే నేర్చుకుంటే తర్వాత భవిష్యత్తులో కూడా ఏ రకమైన కోర్సులకైనా ఈ కోర్సు పనికొస్తుంది. దీన్ని వాడుకొని ముందుకు పోయే అవకాశం. కాబట్టి దీన్ని ఎవరెవరైతే డబ్బులు కట్టే శక్తి లేక, బీదవాళ్ళు పుస్తకాలు కొనుక్కునే శక్తి లేక, ఈ టీచర్లకు అంటే ఎవరైతే ఫ్యాకల్టీ చెప్తారో వాళ్ళకు కూడా పేమెంట్ చేయలేక అటువంటి ఇబ్బందులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సరే అట్లని ఇబ్బంది లేని వాళ్ళు కూడా దీనికి పూర్తి అర్హులు. అందరూ ఎవరైతే ఈ పరీక్షలకు అపేర్ కాదలుచుకున్నారో, రాయదలుచుకున్నారో, లేకపోతే పోటీ పరీక్షలకు రావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఆ యాప్లో వాళ్ళు ఇప్పుడు మీకు చేసి చెప్తారు. దాన్ని కూడా మీకు డీటెయిల్గా చేయిస్తారు. దాంట్లో ఎన్రోల్ చేసి దాంట్లో పంపించేస్తే స్క్రూటినీ చేసి 16 లోపల అందరూ అప్లై చేసుకుంటే దాని ప్రకారం ఇవ్వలు ఏంటని చూసుకొని 20 తారీఖు లిస్టు ఫైల్ చేస్తాం. 20 తారీఖు స్వర్గీయ రాజీవ్ గాంధీ బర్త్డే నాడు చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇంకొక శుభవార్త, మంచిర్యాల నియోజకవర్గంలో చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కాలేజ్ రోడ్లో ఇదివరకైతే మెడికల్ కాలేజ్ ఉంది, దాంట్లో సెంట్రలైజ్ కిచెన్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఆ సెంట్రలైజ్ కిచెన్ అనేది హరే రామ హరికృష్ణ ఇస్కాన్ ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అంటే ప్రాఫిట్ లాస్ లేకుండా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం అంటే ప్రభుత్వం ఏదైతే మధ్యాహ్న భోజనానికి డబ్బులు ఏవైతే ఇస్తుందో ఆ డబ్బులు కొత్తగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ స్కూళ్ళల్లో అడ్మిషన్లు సంఖ్య పెంచడం కోసం బీద వాళ్ళు ఎవరైతే కూలి వాళ్ళు మిగతా వాళ్ళో వాళ్ళు పొద్దున పిల్లలకు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అల్పాహారం పెట్టే శక్తి లేక చాలామంది పిల్లలు స్కూల్కి వస్తలేరనే ఉద్దేశంతో ఈ సంఖ్యను పెంచి ప్రభుత్వం ద్వారా
ఏర్పాటు చేసిన సౌకర్యాలను పూర్తిగా వాడుకొని ఈ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ఇదివరకు లేకున్నా కూడా బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం తీసుకొని బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈ 2 కార్యక్రమాలు తీసుకొని లంచ్ ఇదివరకు ఉన్న దాన్ని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ యాడ్ చేసాం. దాంతోపాటు ఇదివరకు 10th వరకే ఉంటే ఇది ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది, ఈ స్కీమ్ వర్తిస్తుంది. అదే ఇప్పుడు ఏదైతే 20 తారీఖు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి బర్త్డే ఉందో అదే దినం ఈ సెంట్రలైజ్ కిచెన్ కూడా బాగా స్పీడ్గా పనిచేస్తుంది. అదే దినం దీన్ని కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓపెన్ చేసిన తర్వాత మొట్టమొదట మంచిర్యాల నియోజకవర్గంలో ఫస్ట్ ఒక వారం 5,000 మందికి వాళ్ళు అంటే ట్రయల్ లెక్క చూసుకుంటున్నారు. 5,000 మంది మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల పట్టణం కానీ నస్పూర్ పట్టణం కానీ 5,000 మంది స్కూలు మరి ఇంటర్ కాలేజ్ విద్యార్థులకు ఈ పథకం పూర్తిగా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకిస్తూ కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి లాల్ కుమార్ మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం ద్వారా కార్మికుల హక్కులను హరించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా విధానాలు రూపొందిస్తుందని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర, వ్యవసాయ ఉత్పత్తులకు సరైన మార్కెట్, రుణ విముక్తి కల్పించడంలో కేంద్రం విఫలమైందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, నిత్యావసర ధరలను నియంత్రించాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, రైతులకు పంటలకు గిట్టుబాటు ధరపై చట్టబద్ధమైన హామీ కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, కార్మిక రైతు సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నుండి వెళ్ళిపోవాలి, డూ ఆర్ డై అనేటువంటి నినాదంతో నాడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న విధంగా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మారాలి, లేకపోతే కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి తీరును మానుకోవాలనేటువంటి విధానంతో కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రధానంగా ధరలు ఏ విధంగానైతే ఆకాశాన్ని అంటుతున్నాయో కానీ ధరలకు అనుగుణంగా సామాన్య కార్మికుడికి, కర్షకుడికి పెంచాల్సినటువంటి కనీస వేతనాలు మాత్రం ఈరోజు పెంచడం లేదు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకు, కర్షకులకు సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈరోజు ప్రతి వంట గ్యాస్ కావచ్చు, నిత్యావసర సరుకుల ధరలు కావచ్చు, అనేకమైనటువంటి వాటి మీద అనేక సుంకాలు వేసి ధరల్ని ఆకాశాన్ని అంటిస్తూ ఉన్నారు. అంతేకాదు ఇలా కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి స్వాతంత్రానికి పూర్వం సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను 29 కార్మిక చట్టాలను సమూలంగా మార్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఇలా సంఘాలకు, కార్మికులకు అవకాశాలు లేకుండా, హక్కులు లేకుండా ఈరోజు చేస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు బీజేపీ ప్రభుత్వం ఇలా మాట్లాడుతూ ఉన్నది, ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తాన్ని అన్నిటికీ ప్రపంచానికి దుఃఖించుగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ధరలను నియంత్రించలేని, పేదవారికి విద్య అందించలేని, వైద్యం అందించలేనటువంటి ఈ ప్రభుత్వం ప్రపంచానికి దిక్సూచి ఎట్లా అవుతుందో ఇలా అబద్ధపు ప్రచారం చేస్తూ దేశంలో హిందూ అనేటువంటి ప్రచారం చేసుకుంటూ ఇలా ఈ దేశంలో హిందువులు లేకుండా ఎవరున్నారు? మేము ఒకటే అడుగుతా ఉన్నాం, స్వాతంత్రానికి పూర్వం ఈ దేశంలో ఉన్నటువంటి సంస్థలను అన్నింటిలో మొత్తం ముస్లిం రాజులు ఏలినారు. కానీ ఎవ్వరు కూడా ముస్లిం రాజులు ఎక్కడ కూడా అల్లా హనుమన్లే, తుర్కొల్ల దేవుణ్ణి కొలువుమని చెప్పేసి అనలే. కానీ ఇలా రాముడి పేరుతోటి ఇలా మేమందరం రాముని కొలిసే వాళ్ళమే. కానీ రాముని పేరుతోటి వాళ్ళ మరొకసారి ప్రజల్ని మభ్యపెడుతూ, అబద్ధాలు చెప్తూ, లేనటువంటి బూచి చూపుతూ ఇలా దేశంలో అధికారాన్ని ఏలుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీ విధానాలు మార్చుకోవాలి. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు మానుకోకపోతే ఈ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఏదైతే గతి పట్టిందో మీకు అదే పడుతుందని చెప్పేసి తెలియజేస్తూ కార్మికుల పట్ల, రైతుల పట్ల
అనుచిత ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఎంతో కష్టపడి ఢిల్లీలో రైతాంగం సంవత్సర కాలంగా పోరాడి కష్టపడి సాధించిన ఏదైతే 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడినో ఆ నల్ల చట్టాలని కేంద్ర ప్రభుత్వం మరొకసారి దొడ్డి చాటును అమలు చేయడానికి సంసిద్ధంగా ఉంది. ఎందుకంటున్నామంటే విద్యుత్ సవరణ బిల్లును మీరు వెంటనే ఉపసంహరించుకోవాలి, రైతాంగానికి సబ్సిడీ కల్పించాలి, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఎంఎస్పీ ప్రకారంగా ఇవ్వాలి, అదేవిధంగా రైతులు పండించిన పంటకు C+50 ప్రకారంగా రైతాంగానికి పంట రేటు కల్పించాలి. అదేవిధంగా ఏదైతే దేశంలో తీసుకొస్తున్న ఏదైతే 2013 భూసేకరణ చట్టం, 2011 కౌలు చట్టం, 2006 అటవీ హక్కుల చట్టం ఏవైతున్న వాటిని వెంటనే అమలు చేసే విధంగా స్వామినాథన్ సిఫార్సు ప్రకారంగా రైతాంగానికి అన్ని రకాల సబ్సిడీ కల్పిస్తూ రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర కావాలని రైతాంగం అనేక రోజుల నుంచి వ్యవహరిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో రైతుల పట్ల కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ కార్మిక లోకాన్ని రైతుల లోకాన్ని మరొకసారి తుంగలో తొక్కాలని చూస్తూ ఉంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నాం, మీరు తీసుకొచ్చిన నల్ల చట్టాలు వేసింది. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని కాంగ్రెస్ కార్పొరేటర్లంతా ఎమ్మెల్యే దంపతులు ప్రేమ్సాగర్ రావు, కొక్కిరాల సురేఖ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని మంచల మేయర్ ధరణి మధుకర్ స్పష్టం చేశారు. మా గల్లం మా బలం పిఎస్ఆర్ అని పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్యే నివాసంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు తుమ్ల నరేష్ నేతృత్వంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మేయర్ తో పాటు 53 మంది కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కాంగ్రెస్ కార్పొరేటర్లంతా ఐక్యంగా ఉన్నారని, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నాయకత్వాన్ని సంపూర్ణంగా బలపరుస్తున్నామని తెలిపారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. తమ ఊపిరి ఉన్నంత వరకు పిఎస్ఆర్ నాయకత్వంలోనే ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎమ్మెల్యేను ఎదుర్కొనే శక్తి లేకనే కొందరు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పార్టీపై ఇకపై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. కాంగ్రెస్ కార్పొరేటర్లంతా ఐక్యతతో ఉన్నారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 53 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. మండలి సభ్యునిగా ప్రేమ్సాగర్ రావు గారు అడుగుపెట్టిన తరుణంలో మొట్టమొదటిగా మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగిల్ విండో ఎన్నికలు జరిగినప్పుడు మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న అన్ని సింగిల్ విండోలు ఏవేవైతే ఉన్నాయో మొత్తం క్లీన్ షిప్గా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. అప్పుడు మొదలుపెట్టిన మంచిర్యాలలో ఒక నూతన ప్రస్థానం, నూతన అధ్యాయం, అసలు రాజకీయ ఓనమాలు తెలియని కార్యకర్తలుగా మిగిలిపోయిన ఇప్పుడున్న నాయకులం మేమందరం కూడా ఆ సమయంలో బయటికి మమ్మల్ని తీసుకువచ్చి రాజకీయ ఓనమాలు నేర్పి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా ఏ రకంగానైతే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి, ప్రజల్లోకి ఏ రకంగా పోతే ప్రజాదరణ పెరుగుతుందనే ఒక మంచి గొప్ప నాయకత్వ లక్షణాలున్న ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో 2013లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ముఖ్యంగా నస్పూర్ ప్రాంతాల్లో చూసుకుంటే ఎన్నడూ కూడా అక్కడున్న 4 గ్రామ పంచాయతీల్లో 3 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలే. మరి కౌన్సిల్ ఎన్నికల్లో కూడా, కార్పొరేషన్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా లక్షపేటలో చూసుకోవచ్చు, మంచిర్యాలలో చూసుకోవచ్చు, చాలా మంది అనుకున్నారు 25 సీట్లకు ఎక్కువ రావని కొంతమంది, 15 సీట్లకు ఎక్కువ రావని కొంతమంది. ఇక ఈ గట్టున ఇటొక్కటి, ఆ గట్టున ఈ మూలకు ఆ మూలకు 2 లీడర్లు ఒకటే, మీరు 20 మంది మేము 10 మంది గెలుస్తాం, మనం క్యాంప్ పెట్టుకుందాం, మనదే మంచిర్యాల జెండా, మనమే కార్పొరేషన్ మేయర్ అవుతామో ఎన్నో కథలు కానీ ఓలేవి షిరిడి తీసుకపోతే ఓలేవి లోకల్ క్యాంప్ పెట్టిన సందర్భాలు. అయినప్పటికీ కూడా ప్రేమ్సాగర్ రావు గారి ఆదరణ ఎక్కడ తగ్గలే. ప్రేమ్సాగర్ రావు గారి ఆదరణ తగ్గకుండా మంచిర్యాలలో 44 సీట్లతోని ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ జెండాకు ఆమోద ముద్ర వేసింది. ప్రేమ్సాగర్ రావు గారు చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలు ఆమోద ముద్ర వేస్తే కొంతమంది నాయకులు బెదిరించి ఓట్లు వేయించుకున్నారని చెప్పేసి కూడా మాట్లాడారు. బెదిరిస్తే మిగతా పార్టీ నాయకులను ఎవరైతే పోటీ చేసిరో వాళ్ళని బెదిరిస్తే సరిపోద్ది. లక్షల మంది ఓటర్లను బెదిరించే అవకాశం ఉంటుంది ఆ సమయంలో. అంటే పాత్రికేయుల మిత్రులు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రేమ్సాగర్ రావు గారి మీద ఉన్న ఆదరణ రోజు రోజుకు పెరుగుతుంది. ఈ రకంగా ప్రేమ్సాగర్ రావు గారు ప్రజల మధ్యలో ఉంటున్నారు కాబట్టి ఏదో ఒక నిందలు వేయాలి, ప్రేమ్సాగర్ రావు గారిని బదనాం చేయాలి అని మొన్న ఒక 450 కోట్లను ఒకటి మాట్లాడారు.
నా డివిజన్లో జరిగినటువంటి బోనాల సందర్భంగా నేను మా కార్పొరేటర్లు, మా కాంగ్రెస్ పార్టీ సోదరులు, మా భక్తులందరితోని నా ఇంటి నుండి ర్యాలీగా వెళ్ళినప్పుడే నీ కాళ్ళకు చెప్పులు లేకుండా ర్యాలీగా నేను ఏదైతే బోనాల కార్యక్రమం ఉందో బోనాల కార్యక్రమానికి రావడం జరిగింది. మరి కొంతమంది బీజేపీ నాయకులు మంచిర్యాల మేయర్ అమ్మవారిని అవమానించారని చెప్పేసి సోషల్ మీడియాలో దాన్ని మొత్తం మార్పింగ్ చేసి నీ కాళ్ళకు షూ వేసుకున్నా, అసలు నాకు షూ వేసుకోవడే అలవాట్లేదు, నేను కాళ్ళకు షూ వేసుకున్నట్టుగా మొత్తం క్రియేట్ చేసి ఈ రకంగా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అంటే వీళ్ళకి వేరే అవకాశం లేదు. ప్రజలపైన ప్రజలకు జరుగుతున్న ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే వాటిని మాకు సలహాలు ఇచ్చే ఆలోచన వీరికి ఉండదు. ఎందుకంటే సలహాలు ఇస్తే మీ ఆ సలహాలు స్వీకరించి అక్కడ ఏదైతే నష్టం జరుగుతుందో, అక్కడ ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని మేము పనిచేసే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు పనిచేస్తే మళ్ళీ ఆదరణ వాళ్ళకే పెరుగుద్దని చెప్పేసి అవన్నీ కూడా పక్కకు పెట్టి ఈరోజు మమ్మల్ని కానీ, మా కార్పొరేటర్లు కానీ, మా ఎమ్మెల్యే కానీ మా కాంగ్రెస్ పార్టీని కానీ బదనాం చేసే కార్యక్రమమే ఈ రెండు పార్టీలు పెట్టుకునే తప్ప. గత 20 రోజులుగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లోని 20 మంది కార్పొరేటర్లు కావచ్చు, 20 మంది కార్పొరేటర్లు కావచ్చు అనుకుంటా మరి బయట పుకార్లు షికార్లు కొడుతున్న సందర్భంలో శ్రీ కొక్కెల ప్రేమసాగరరావు గారి మా నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతున్న మా తరుణంలో ఇలాంటి మరి కొన్ని సంఘటనలు కావచ్చు, కొన్ని అనవసర విషయాలు కావచ్చు, ఇటు పత్రికల్లో అదేవిధంగా మన సోషల్ మీడియాలో కావచ్చు ఈ పుకార్లు షికార్లు కొడుతున్న సందర్భంలో ఇలాంటి మరి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు మరి దాదాపు 10 సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గంలో ఎనలేని సేవలు చేస్తూ మరి ప్రజల మనలోపులతో ఒకవైపు మరి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అభివృద్ధి అంటే మరి దాదాపుగా మంచిర్యాల ప్రజలకు దాదాపు 20-30 సంవత్సరాలు తెలియదు. అలాంటి అభివృద్ధిని మరి కేవలం 2.5 సంవత్సరాల్లో మరి చేసి చూపించిన మరి ఘనత కూడా మన గౌరవ శాసనసభ్యులు వారికి దక్కుతుంది. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాలలో మరి దాదాపుగా 9 నెలలు వారు మరి హాస్పిటల్గా పరిమితమై అనారోగ్య కారణాల వల్ల ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా ఏ ఒక్క కార్యకర్త కావచ్చు, ఏ ఒక్క నాయకుడు కావచ్చు మరి పక్కదోవ పట్టిన సందర్భం లేదు. కానీ ఇప్పుడు కొందరు నాయకులు పనిగట్టుకొని మంచిర్యాలలోని మరి ఎమ్మెల్యే గారి పనితీరు బాగుంది, మరి ఏ విషయంని ఎలాంటి ప్రజల్లోకి తీసుకెళ్తే మరి పేరు పరిస్థితులు మరి దెబ్బతింటాయని చెప్పేసి కుళ్ళు కుతంత్రంతో ఇవన్నీ పెట్టుకొని మరి ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి కార్పొరేటర్ల మీద ఈ విధంగా ఒక అసత్య ప్రచారాన్ని చేయడం చాలా దుర్మార్గమైన విషయం. అలాంటి అసత్య మరి ప్రచారాలను తిప్పుకొట్టడానికి ఈరోజు ఏకతాటిగా మా కార్పొరేటర్లు అందరం కలిసి మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఏదైనప్పటికీ ఒకే తాటిపై ఉండి గౌరవ శాసనసభ్యులు మరి ప్రేమసాగరరావు గారి నాయకత్వంలోనే మేమందరం ఉంటామని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. ఈ పుకార్లను కూడా ఎవరు నమ్మద్దని చెప్పేసి మరి మేము కూడా మా సార్కు నిన్న చెప్పడం జరిగింది. ఎవరైతే కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారో వారికి పనిగట్టుకొని చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇక ముందు చేసినట్టయినా మా దృష్టికి వచ్చినప్పటికి కూడా మేము వదిలిపెట్టేది లేదు. ఒకటి చెప్తున్నాం, నడి రోడ్డు మీద వారిని తీసుకొచ్చి మా తన్నే కార్యక్రమాలు కూడా పెట్టుకునే సందర్భం ఉంటుందని చెప్పేసి మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజల నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న మరి మా అందరికీ గెలిపించిన సందర్భంలో ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి ఇటు ప్రజల మధ్యలో ఇటు మరి గౌరవ శాసనసభ్యులు గారి మరి వారికి మచ్చ తెచ్చే కార్యక్రమాలు మేము పెట్టుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి గౌరవ శాసనసభ్యులు గారు గెలిచినప్పటి నుండి ఎన్నో కార్యక్రమాలు ఇంతకుముందు చెప్పినట్టుగా అభివృద్ధి అంటే ఆమడ దూరంలో ఉన్నట్టు మంచిర్యాలను కేవలం 2 సంవత్సరాల్లోనే అంటే వారి ఆరోగ్య కారణంగా 9 నెలలు పక్కకు పెట్టినా కూడా అంటే దాదాపుగా 14 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేసి మరి ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి మరి నాయకులు ఎవరు లేరు కాబట్టి ఎవరు లేరు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మంచిర్యాల చూసుకుంటే మరొక మా అభివృద్ధి అనేది ఏ విధంగా ఉందంటే ఇటు కనీస శ్మశాన వాటిక కూడా లేని ఈ మంచిర్యాలకు మరి దాదాపుగా 11 కోట్లతో శ్మశాన వాటిక కట్టించిన సందర్భం అందరికీ మాకు తెలిసిన విషయమే. అంతేకాకుండా ఇటు వ్యాపారస్తులందరినీ ఒప్పించి వారందరినీ ఒకతాడు తీసుకొచ్చి ఈరోజు పెద్ద ఎత్తున 77 కోట్లతోని రోడ్ల విస్తరణ చేపట్టి మరి మంచిర్యాల మార్కెట్ కూడా ఎంతో సుందరవందరంగా చేసిన సందర్భం. అంతేకాకుండా రింగ్ రోడ్డు లేని ఈ మంచిర్యాలకు కూడా అన్ని రోడ్లు ఫ్రీ ఉండాలి, ఎక్కడ జనాలకు కూడా ఇబ్బంది కాదని చెప్పేసి మరి రోడ్లను కూడా బ్రిడ్జ్లను కూడా శాంక్షన్ చేపించిన ఘనత కూడా
మరి గౌరవ శాసనసభ్యులు గారు దక్కుతుంది. ఈ కార్పొరేషన్ పక్కకు పెడితే ఇటు దండపల్లి కావచ్చు, లక్షణపేట కావచ్చు, మరి రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు, ఇటు లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, లేదంటే టైం టు టైం కడమ నుంచి నీళ్లు మరి విడుదల కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఘనత కూడా మరి గౌరవ శాసనసభ్యుడు దక్కుతుంది. అంతేకాకుండా ఈరోజు యంగ్ ఇండియా స్కూల్ ఇందిరమ్మ రాజ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఎవరు పోరని చెప్పేసి కరాఖండిగా మేము చెప్తున్నాం. ఇంకొకసారి ఎవరైనా కూడా మా కార్పొరేటర్లు కావచ్చు, లేకుంటే పార్టీ నాయకులు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, మేము అందరూ పోతున్నారని చెప్పేసి ఎవరు పుకారు లేపినా కూడా దయచేసి నమ్మద్దని చెప్పేసి ప్రెస్ మీడియా మిత్రులు కూడా చెప్తున్నాం. ఇంకొకటి, మీడియా మిత్రులు కూడా దయచేసి ఎవరైనా నిజం తెలిస్తే మాత్రం రాయండి. అనవసరంగా ఏదైతే అసత్యపు ప్రచారం రాసి అనవసరంగా మరి పార్టీలలో లేని ఈ యొక్క పుకార్లను మరి శిఖాలు కొట్టేలా చేయొద్దని చెప్పేసి కూడా మీడియా మిత్రులను కొందరికి కూడా జరుగుతూ ఉంది. పార్టీ మారుతారనే విమర్శలు వస్తున్నాయి. వాటిలో అవి అసత్య ప్రచారాలే తప్పితే వాటిలో వాస్తవం అనేది లేదు. ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మేము కూడా పనిచేసి గొప్ప పేరు తెచ్చుకోవాలనుకుంటాం. కాబట్టి వారిని విడిచి ఎవరు కూడా మేము పార్టీ మారడం లేదు. దీన్ని మీద వాళ్ళు పార్టీ మారుతున్నారు, వేరే పార్టీలోకి వెళ్తున్నారు అని అసత్య ప్రచారాలు అనేటివి చేయకండి. ఎందుకంటే సామాన్య కార్యకర్తను కూడా ఒక నాయకుడు చేసిన ఘనత మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారిది. ఒక కార్పొరేటర్ కావాలనే కళను ఒక సామాన్యులు దాన్ని కళను నిజం చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఎంతోమందికి అవకాశాన్ని కల్పించి ఈరోజు సమాజంలో ఒక గుర్తింపును హోదాను కలిగించిన నాయకుడు మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు. వారి నాయకత్వంలో మేమందరము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేమందరము కూడా ఐక్యంగా ఇక్కడ పనిచేస్తున్నాము. ఇట్లాంటి విమర్శలు చేయటం వల్ల మాకు కూడా చాలా బాధగా ఉంటుంది. అట్లాగే ఇట్లాంటి నిజాలు అనేవి తెలియకుండా ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల వేరే ప్రతిపక్షం వాళ్ళు కూడా ఇట్లాంటి ఆరోపణలు చేయకూడదని అనుకుంటున్నాను. అట్లాగే ఎగ్జాంపుల్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మాకు సార్ దగ్గర కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది. వారి ఆధ్వర్యంలో పనిచేసిన వారిని ఎప్పుడు గుర్తిస్తూనే ఉంటారు సార్. అట్లాగే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ప్రతిపక్షంలో కూడా మాకు 2 సీట్స్ని ఇచ్చి ఆ రోజున మేము గెలిచేటట్టుగా మాపై మాకు నమ్మకం లేని స్థితిలో ఉన్నప్పుడే సార్ నమ్మకాన్ని కలిగించి మాకు ఆ రోజున 2 సీట్స్ ఇచ్చి మేము గెలిచే విధంగా మాకు వెనుకుండి సహాయం చేశారు. అట్లాగే మన నియోజకవర్గంలో మహిళలకు పెద్దపీట వేసింది కూడా మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారే. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సోమవారం వినూత్న నిరసన చేపట్టారు. రోడ్లపై ఏర్పడిన బురద గుంతల్లో నాట్లు వేసి ప్రభుత్వ తీరును నిరసించారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా నాయకులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైటెక్ సిటీ ప్రాంతాన్ని పరిశీలించిన అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, అభివృద్ధి జరగడం లేదని విమర్శించారని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు గడుస్తున్న పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని ఆరోపించారు. వర్షాకాలం ప్రారంభమైతే హైటెక్ సిటీ ప్రాంతంలోని రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయని, బురద కారణంగా వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే స్పందించి హైటెక్ సిటీలో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధి పనులను తక్షణమే చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ మహిళా మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెర్రపల్లి గారి ఆదేశానుసారం మరియు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు సార్ గారి ఆదేశం మేరకు మన మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఎందుకంటే హైటెక్ సిటీలో ఎక్కడ చూసినా రోడ్లలో మొత్తం వాటర్ నిలిచిపోయి ఉన్నాయి. అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సురేఖమ్మనే ఈ గుంతల్ని రోడ్లను చూసి ఇక్కడ నాట్లు వేసుకోవచ్చు, వరి వండియచ్చు అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మరి వాళ్ళ గవర్నమెంటే ఉంది. ఎమ్మెల్యే పోటీ అప్పుడు కూడా ఇక్కడ హైటెక్ సిటీలో అందరికీ కూడా ఈ రోడ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. వాళ్ళే మేయర్గా కూడా ఉన్నారు. కార్పొరేటర్ ఎలక్షన్స్ అయిపోయాక కూడా వాళ్ళే మేయర్గా ఉన్నారు. ఇంతవరకైతే ఈ రోడ్లను నిర్మించలేదు. ఇంతవరకైతే
ఏ రోడ్లలో గుంతలు ఇంత కనిపిస్తున్నాయి కానీ నిర్మించడం లేదు. దీని గురించి మేము మహిళలందరం కూడా నిరసన చేయడం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే రోడ్లు నిర్మాణం చేపట్టాలి. బీజేపీ రగన్న గారి ఆదేశాల మేరకు, మన జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మన మహిళా మోర్చా ఈరోజు హైటెక్ సిటీలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో ఈ రోడ్లు నాటివేయటం జరుగుతుంది. ఇంతకుముందు గవర్నమెంట్ మన టీఆర్ఎస్ దివాకర్ రావు గారు ఉన్నప్పుడు మన సురేఖమ్మ గారు కూడా నాట్లు వేసి ఈ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి అన్నారు. మరి ఈరోజు ఈ రోడ్లు అస్తవ్యస్తంగా ఎందుకు లేదు? ఈ వర్షాలు ఉంది కదా, ఈ వర్షాలు ఉన్నప్పుడు మరి మీది ఈరోజు గవర్నమెంట్ ఉంది కదా, గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు? ప్రతి ఒక్క వాడకి వెళ్ళండి, ప్రతి ఒక్క వాడలో కూడా రోడ్లు ఇంత అస్తవ్యస్తంగా ఉంటున్నాయి. కానీ త్వరగా ఈ రోడ్లు మంచిగా చేపించాలని చెప్పి కోరుకుంటున్నాం. లేకుంటే ఇంకా కూడా మేము ఉద్రిక్తం చేస్తామని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. జై